నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. చక్కటి పెళ్లి సంబంధం కుదిరింది. అబ్బాయి అందగాడు, మంచివాడు. అత్తామామలు కన్న తల్లిదండ్రుల్నే మరిపించేంత మంచివాళ్ళు. నిన్ను పువ్వుల్లో పెట్టి మరీ చూసుకుంటారు అని ఎవరు ఎంత చెప్పినా పెళ్లి కూతురులో ఆందోళన తగ్గదు. రాబోయే కొత్త జీవితానికి సంబంధించిన అందమైన కలలతో పాటు కాసిన్ని కన్నీళ్లు కూడా కళ్ల నిండా పరుచుకుంటాయి. మనసు ఎందుకో మోగుగా రోధిస్తుంది. ఏకకాలంలో సుఖదుఖాల అనుభూతుల్ని పెళ్లి కూతురు అనుభవిస్తుంది. ఎండా వాన ఒకేసారి వచ్చినట్లు ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందో ఎవరికైనా అర్థం కావాలంటే వాళ్ళు తప్పకుండా అమ్మాయిలై ఉండాలి. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు సొగసు చూడతరమా. ఎంతో మంది మహిళలు మన ప్రోగ్రామ్ చూసిన తర్వాత SMS ద్వారా, మెయిల్స్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళు మేకవర్తో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటండి. మరి తనకి మేకవర్ కావాలి అంటూ రాయచూరు నుంచి రోహిణి మనల్ని అప్రోచ్ అయ్యింది. సో రోహిణికి ఎలాంటి మేకవర్ కావాలో తన మాటలో తెలుసుకుందామా? హాయ్ రోహిణి. హాయ్ అండి. ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. థ్యాంక్ యూ. నీ స్మైల్ బాగుంది రోహిణి. ఓకే, సో రోహిణి నీకు డిఫరెంట్ లుక్ కావాలని కోరుకుంటున్నావు కదా, ఎలాంటి లుక్ కావాలి నీకు? మేకోవర్ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాను నేను. అందులో నార్మల్గా ఉన్న వాళ్ళని ట్రెండీగా చేస్తుంటారు కదా, నాకు అలా కావాలి. ఎప్పుడు నేను ఇలా హోమ్లీగానే ఉంటాను, మీకు ట్రెండీగా మోడర్న్గా కావాలి. సరే, మీకు ఒక ట్రెండీ లుక్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు చాలా ట్రెండీ లుక్స్ ఇచ్చాము మేము. మరి మనం ఉన్న ఇప్పుడు KPHP రోడ్ నెంబర్ 1లో ఉన్న అలెగ్జాండర్ ప్రొఫెషనల్ సలూన్లో మరి బ్యూటీషియన్ షైనాస్ మనతో ఉన్నారు. మరి ఆవిడ మీరు అనుకున్న లుక్ ఎంతవరకు తీసుకొస్తారా, ఏంటో మీకు ఎలాంటి టిప్స్ అందిస్తారో తెలుసుకుందాం. హలో షైనాస్ గారు. హాయ్ అండి. షైనాస్ గారు, తన రోహిణి మేకవర్ కోసం నన్ను అప్రోచ్ అయింది. షైనాస్ గారు, తను ఇలా హోమ్లీగా ఉంటుంది, అంటే రెగ్యులర్గా ఇదే క్యారీ చేస్తుంది. తనకు ట్రెండీ లుక్ కావాలంట. సో ట్రెండీ లుక్ కావాలి అంటే తనలో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? యాక్చువల్లీ తనది హెయిర్ కొంచెము డెన్సిటీని పెంచితే సరిపోతుందండి. అంటే వాల్యూమ్ కావాలి. సో వాల్యూమ్ గురించి కటింగ్ చేయాలి. సో కొంచెం పింపుల్స్ కూడా ఉన్నాయి కదా, సో కొంచెం లైట్ క్లెన్జర్తో క్లీన్ చేసేసి లైట్ ఫౌండేషన్ వేస్తే సరిపోతుందండి. ఓకే. హెయిర్ స్టైల్ మేకప్తో కొంతవరకే మనం ట్రెండ్లీ లుక్ తీసుకురాగలుగుతాం. ఓకే. కానీ డ్రెస్సింగ్తో పాటు కొంచెం డ్రెస్సింగ్ కూడా చేంజ్ చేసుకోవాలి. అంటే వెస్టర్న్ అవుట్ఫిట్స్ అలాంటివి వేసుకుంటే కంప్లీట్ ట్రెండీ లుక్ వచ్చేస్తుందండి. ఓకే. ఫస్ట్ హెయిర్ కట్ చేద్దాము. సో దట్ ఏంటంటే తనకు కొంచెం వాల్యూమ్ వస్తుంది హెయిర్లో. ఓకే. సో వాల్యూమ్ వచ్చే హెయిర్ కట్ ఇప్పుడు తనకి ఇస్తున్నారు. ఎస్. ఓకే. సో షైనాస్ గారు, మరి హెయిర్ కట్ స్టార్ట్ చేద్దామండి. మా హెయిర్ స్టైలిస్ట్ ఉన్నాడు, తను చేస్తాడండి హెయిర్ కట్. తన పేరండి? రతన్. హలో రతన్ గారు. సో మీరు ఎక్కువగా వాల్యూమ్ కనిపించే హెయిర్ కట్ ఇస్తా అంటున్నారు. తను చూస్తుంటే చాలా పలుచగా అనిపిస్తుంది కదా? ఇక్కడ చాలా పలుచగా ఉందండి. సో దట్ దీంట్లో ఏంటంటే మల్టీ లేయర్స్ చేస్తే బాగుంటుంది. సో తన ఫేస్ తగ్గట్టు మీరు ఇప్పుడు హెయిర్ స్టైల్ చేస్తున్నామండి. మరి స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఎక్కడి నుంచి ఇస్తారు? బ్యాక్ నుంచి అండి. బ్యాక్ నుంచి. డన్. సో మొత్తం కట్ అయితే అయిపోయింది, కంప్లీట్గా అయిపోయిందండి. సో ఇప్పుడు స్టైలింగ్ చేద్దాము. దీనికి బ్లో డ్రై చేద్దాము. కొంచెం స్టైలింగ్ ప్రోడక్ట్ పెట్టేసి బ్లో డ్రై చేస్తే సరిపోతుంది. అప్పుడు ఫైనల్గా లుక్ ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. ఓకే, చేద్దాం. టోటల్గా అంటే అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈ హెయిర్ స్టైల్కి కొంచెం లైట్ మేకప్ ఇస్తే సరిపోతుంది. ఓకే. అంటే ఇప్పుడు హెయిర్ కంప్లీట్గా అయిపోయింది కాబట్టి మనం మేకప్కి వెళ్ళిపోవచ్చు. సో తనకి లైట్ మేకప్ బాగుంటుంది అంటారు. ఓకే. సో ఇంత మంచి హెయిర్ కట్ అండ్ స్టైలింగ్ ఇచ్చినందుకు రతన్ గారు థ్యాంక్స్ అలాట్ అండి. ఓకే. సో షైనాస్ గారు, మరి ఇక మేకప్ స్టార్ట్ చేద్దామండి. సో షైనాస్ గారు మేకప్ స్టార్ట్ చేద్దాం అన్నారు కదా, మరి తన ఎలాంటి స్కిన్ అసలు బేసిక్గా తంది? బేసికలీ తనది ఆయిలీ స్కిన్ అండి. డ్యూ టు ద వెదర్కి తనది డ్రై అయిపోతుంది. ఓకే. సో తన స్కిన్ టోన్ మరి ఎలాంటి మేకప్ వేస్తే బాగుంటుంది అంటారు? లైట్ మేకప్ వేస్తే బాగుంటుంది. లైట్ మేకప్. ఓకే. పింపుల్స్ కూడా ఉన్నాయి కదా, కన్సీలర్ పెట్టేసి కవర్ చేయొచ్చు. పింపుల్స్ కన్సీలర్ పెట్టి ఫౌండేషన్ పెడితే కవర్ అయిపోతుంది. సో మేకప్ స్టార్ట్ చేద్దాం. మరి ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్. ఓకే. ఓకే.
సో షేనాజ్ గారు క్లెన్జింగ్ చేసేసారు. అయిపోయిందండి. యా నెక్స్ట్ నెక్స్ట్ కన్సీలర్ పెట్టేసి డాప్ చేద్దామండి. సో దట్ ఏంటంటే పింపుల్స్ పోతుంది. పింపుల్స్ అండ్ హోల్స్ ఉన్నాయి కదా తనకి, అవి క్యూర్ అవుతుంది. కన్సిలర్తో అన్ని కవర్ చేస్తాం. కవర్ చేస్తాం. ఓకే. ఫౌండేషన్ అయిపోయిందండి. దీని తర్వాత లూజ్ పౌడర్ వేసుకుందాము. లూజ్ పౌడర్ ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ ఉన్నదంతా పోతుంది దాంట్లో. ఓకే ఓకే. సో మొత్తం కంప్లీట్గా ఫౌండేషన్ బేస్ అయితే అయిపోయిందండి. బేసిక్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఐ మేకప్ చేద్దాము. సో ఇప్పుడు మొత్తం ఐ మేకప్ కంప్లీట్ చేసేస్తారు. అంటే ఐ షేడ్, మస్కరా, లైనర్ అండ్ కాజల్. సో ఇవన్నీ చేసేస్తారు. ఎస్. బాగుంది. ఐ మేకప్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది. ఈ బాగుంది. అమ్మాయి లిప్స్ కొంచెం బ్రాడ్గా ఉన్నాయి. సో లిప్ లైనర్ అనేది లోపల నుంచి తీసుకొని ఇస్తాము. సో సన్నగా చేస్తాము కొంచెం. ఓకే, లిప్స్ని కట్ చేస్తారు మీరైతే లైనర్. అవునండి. అంటే లావుగా ఉన్న లిప్స్ కొంచెం సన్నగా మనం చూపించుకోవచ్చు లైనర్ చేసి లిప్స్. ఎస్. సరే ఇద్దామైతే. మేకప్ అయిపోయిందండి. ఇప్పుడు లైట్గా బ్లషర్ వేసేద్దాము. నైస్, మంచి హెయిర్ కట్ అండ్ తన ఫేస్కి లైట్ మేకప్, ఐ షేడ్ అదంతా కూడా చాలా యాప్ట్గా ఉంది. సో ఇప్పుడు తనకైతే మేకప్ హెయిర్ స్టైల్ మనం కంప్లీట్ చేసేసాం. సగం వరకు తనకు ఒక మంచి ట్రెండీ లుక్ వచ్చింది. బట్ కంప్లీట్గా ట్రెండీ లుక్ రావాలి అంటే తన అవుట్ఫిట్స్లో మనం చూడాలి, అవి కూడా వెస్ట్రన్ అవుట్ఫిట్స్లో. మరి డ్రెస్ చేంజ్ తర్వాత తను ఎలా ఉంటుందో చూద్దాం. ప్రశాంతి డ్రెస్ చేంజ్తో తన మేక్ ఓవర్ అయిపోయింది. ఎలా ఉంది చూసి చెప్తుంది. వావ్, చాలా 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 బాగుంది. అసలు అప్పుడు రోహిణికి ఇప్పుడు రోహిణికి తనే నా రోహిణి అన్న ఫీలింగ్ కలుగుతుంది. సూపర్, యూ లుకింగ్ గ్రేట్. అండ్ షేనాజ్ గారు రోహిణికి ఇంత మంచి లుక్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. వెల్కమ్ అండి. సో రోహిణి, నిన్న నువ్వు చూసుకున్నావు, ఎలా అనిపిస్తుంది మేక్ ఓవర్ తర్వాత? రోహిణి పాత రోహిణిలా కొత్త రోహిణిలా అనిపిస్తుంది, ఏమంటావు? చాలా బాగుందండి. అదే నువ్వు అనుకున్నావు ఒక ట్రెండీ లుక్ కావాలి, ఎప్పుడు నువ్వు హోమ్లీగా ఉంటావు, చూదర్స్ వేసుకుంటా అని చెప్పావు. సో ఆ లుక్ అయితే మేము మ్యాక్సిమం ట్రై చేసాం. మరి నీ ఫీలింగ్ ఏంటి? చాలా బాగుంది. చాలా బాగుంది. హ్యాపీ. సో ఈ ట్రెండీ లుక్తో రోహిణి చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతుందండి. చూసారు కదా తన లుక్ని, మీకు కూడా బాగా నచ్చింది కదా. మీలో కూడా చాలామంది మేకప్ చేయించుకోవాలని కోరుకుంటుంది కదా, మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకోవాలనుకుంటున్నారు. అయితే వెంటనే మీరు మాకు కాల్ చేసేయండి. మరి మీరు కాల్ చేస్తున్న మా నంబర్ 040235565540. సో నెక్స్ట్ సొగసు చూడతరమాలో నేను మిమ్మల్ని కలుసుకోబోతున్నాను. See you next episode. Till then, take care and bye-bye.